శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. చాలాసార్లు చెప్పబడినటువంటి వర్తమానం కొంచెం అర్థం కాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. కానీ దీన్ని మనం ఎప్పుడు చూసుకునే మాటలే కదా, ఎప్పుడు చూసుకునే విషయాలు కానీ కాదు. ఇది ఒక ప్రత్యేకమైన కోణంలో చెప్పబడింది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని మరెక్కువ అర్థం చేసుకోవడానికి మనం అప్లోడ్ చేస్తారు సహోదరుడు వీడియో. ఆ ఛానల్లో మీరు ఆ వీడియోని చూడండి. మళ్ళీ చూడటం చాలా చాలా అవసరం. అది కేవలం అది అర్థం చేసుకోగలిగి దాన్ని సంతోషించడం వలన మనకి ఎడతెగని ధైర్యం, స్వతంత్రం వచ్చేది. లేకపోతే ఏమవుద్దంటే బైబిల్ ఎటువంటి కోణంలో ఈ వాక్యం చెప్పిందో అది మనకు అర్థం కాకపోతే అన్నీ కలిపేసి మాట్లాడతాం. నిజానికి ఆయన అన్నీ కలిపి మనకి ఇచ్చాడు. కానీ వాటి యొక్క ప్రతిదాని యొక్క టేస్ట్ మనకు అర్థమైనప్పుడు దానికి ఉన్న విలువ ఎంతో పెరిగిపోతుంది. ఉదాహరణ చూడండి, ఆయన ప్రేమ, ఆయన నీతి రెండు పక్కన పెట్టాం. ప్రేమలో ఆయన ఏం చేయాలనుకుంటాడు? మనల్ని కాపాడాలనుకుంటూ ఉంటాడు, పాపులైన మనల్ని. కానీ వెంటనే ఆయనకి నీతి అడ్డం పడిపోయి ఏముంటుందంటే, ఎట్ట కాపాడుతావు నువ్వు అసలు? ఎందుకంటే ఆయన నువ్వే పెట్టుకున్నావు కదా ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది పోట్లాడుతూ ఉంటుంది. నీతి అంటే ఒక చట్టం. ఈ చట్టానికి తగ్గట్టుగా ఈ ప్రేమను బట్టి రెస్పాండ్ అవ్వాలి. ఈ చట్టానికి తగ్గట్టుగా ఈయన ఈ ప్రేమను బట్టి రెస్పాండ్ అయితే ఆ ప్రేమకు తగ్గట్టు అంతస్తులు ఆయన పనిచేసినప్పుడు అది ఒక చట్టంగా మారిపోతుంది. ఏమవుతుంది? అది చట్టంగా మారిపోతుంది. చట్టాన్ని ఎవడు కొట్టేయలేడు. ఇది ఇక్కడ ఉన్న బలం, గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని కొట్టేయలేడు. మన ప్రేమ విషయంలో బలహీనంగా ఉండొచ్చు, కానీ చట్టం విషయంలో బలహీనం కాదు. నీతి అంటే సామాన్యంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఏంటంటే ఒక చట్టం, చేయబడిన చట్టం. ఆ చట్టంతోనే మనకి ఏదైతే లేదో ఈ భూమి మీద పోగొట్టుకున్నామో ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క మరి కృప, అదే సమయంలో ఆయనకున్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ఈ భూమి మీదకి రావడం ద్వారా ఆ నీతిని స్థాపించాడు. అక్కడ అర్థం చేసుకోవాల్సినది. అట్లనే ఆయన ఏం చేశాడంటే మన పాపాలకి ప్రతిదానికి కావాల్సిన శిక్ష ఆయన అనుభవించడం చేత ఎక్కడో వీళ్ళ పాపాలు ఏదో మిగిలిందని చెప్పడానికి ఎవరికి అధికారం లేకుండా చేశాడు ఆయన ఒక్క మాటలు. అది మనం కూడా చూసుకోవాల్సిన విషయం. శత్రువు వచ్చి నువ్వు పలానా రోజు తప్పు చేశాడు కానీ చెప్తే చట్టం చెప్పిద్ది ఏంటో తెలుసా? నా రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడు? కొట్టేశాడు. అంటే నా రుణపత్రం ఇంకా నాకు తిరిగి ఇచ్చేశాడు. ఇక నేను మళ్ళీ ఆయనకు అప్పు లేను. అంటే పాపానికి నేను అప్పు లేను. ఒక్క మాటలో పాపం నా మీద ప్రభుత్వం చెయ్యలేదు. ఎప్పుడో ఉన్న పాపం ఇప్పుడు వచ్చి నా మీద అధికారం చెలాయించలేదు. అది మనం గట్టిగా చెప్పగలిగే చట్టం. ఈ చట్టం నీతికి సంబంధించిన విషయం. మనం సామాన్యంగా వింటాం. అదే సమయంలో ఆయన ఏం చెప్తున్నాడు? నీ అతిక్రమణ విషయమే తిరిగి నా దగ్గరికి నువ్వు రావచ్చు. దేన్ని పట్టుకొని? రక్తాన్ని పట్టుకొని రావచ్చు. ఈ రక్తం ఆయనది. ఆయన మనకివ్వడు. యాక్చువల్గా పరిశుద్ధమైన వ్యక్తిత్వం అది. రక్తం అనే విషయానికి ప్రాణం అని అర్థం. ఆయన ప్రాణం మనకివ్వడు. కానీ యాక్చువల్గా ఆయన చట్టం స్థాపించాడు. ఏంటంటే ఈ ప్రాణాన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. యాక్చువల్గా ఈ రక్తాన్ని మీరు తీసుకెళ్ళి హక్కుపూర్వకంగా నన్ను క్షమించని అడగవచ్చు మీరు. అది అక్కడ ఉన్న అసలైనటువంటి ఎక్స్ప్రెషన్. అపోస్తులుడు అదే చెప్తున్నాడు. మళ్ళీ పాపం లేదని చెప్పుకుంటే మళ్ళా పాపులమే, మనం పాపంలో చేయలేదని చెప్పుకుంటే మళ్ళా పాపులమే. అయినా సరే మీరు మీ పాపాలు ఒప్పుకుని నీడలా ఆయన కుమారుడి రక్తం మిమ్మల్ని ఏం చేసిద్ది? కడిగి పవిత్రులుగా. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుమారుడి యొక్క రక్తం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మీరు దాన్ని తీసుకెళ్ళి ప్రభు ముందు నన్ను క్షమించు అని చెప్పి ప్రేమగా అడగకపోయినా సరే క్షమిస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది చట్టం. ఆయన అక్కడ చెప్పబడుతున్న పదం అది. అలాగే ధర్మశాస్త్రం నీ మీద నేరారోపణ చేసి నీ వ్యక్తిత్వం లేదు అదే నన్ను నీతిమంతుడని చెప్పుద్ది. ఎట్లాగో తెలుసా? కృప ద్వారా. ఎట్లా కృప? చాలాసార్లు ఈ పదాలకు అర్థం తెలియనందున వాక్యాలు లేదా లేఖనాలు మనకి ఫారెన్ లాంగ్వేజ్లో కనపడుతూ ఉంటాయి. కానీ చాలా సింపుల్. ప్రభు మీద ఆధారపడి నాకు అర్థం అవుద్ది. కృప అంటే ఏంటో తెలుసా? నేను ఇంతకుముందు కనీసం ప్లే చేయలేను. నిజంగా నాకు తెలుసు. కర్మీలకి వెళ్ళి అడగండి. నేను నేర్చుకున్న రోజులు ఇంకా గుర్తుంటాయి వాళ్ళకి, చాలామందికి యవనస్తులకి.
సరిగ్గా కొట్టకుండా పిచ్చి పిచ్చిగా కొట్టిన రోజులు చాలా ఉన్నాయి. బట్ ఈరోజు ఎంతో కొంత నేను ఏం చేస్తున్నాను, ఇది కృప, ఇది సామర్థ్యం కాదు, ఇది కృప. మీకు తెలుసో లేదు, ఈ కృప ఎట్టొచ్చింది? కృప నిరూపించబడిన సత్యం కదా, ఇది నిరూపించబడిన సత్యం. ఇంతకుముందు నా మీద దోషారోపణ చేయబడింది, నీకు రాదు 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 అని. ఎందుకంటే రానోళ్ళు పెద్దోళ్ళు తప్పులోళ్ళే అని చెప్పి ఇంతకుముందు చట్టం ఉంది. కానీ ఇప్పుడైతే అది నిరూపించబడింది. ఎట్లాగో తెలుసా? దాని వైపు చూసినప్పుడు కాదు, నాకు రాదు రాదు అని చూసినప్పుడు కాదు, నా కోసం సమస్తం చేసి ముగించేవాడు నాకేమి ఇచ్చాడు? సామర్థ్యం. ఇది ఇచ్చాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మన లైఫ్లో పాపాన్ని గెలవడం ఇట్లానే. ఇది నిరూపించబడిన కృప, నిరూపించబడిన సత్యం, ఇది నిరూపించబడిన చట్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చట్టం మన జీవితంలో మనం ప్రేమ విషయంలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇది మనల్ని విడిచిపెట్టదు. అది మనల్ని స్థాపించి అలా ముందుకి నిర్భయంగా తీసుకెళ్ళిద్ది. కొన్నిసార్లు మన ఫీలింగ్స్ తగ్గొచ్చు పెరగొచ్చు. ప్రేమతో ప్రభుతో మనకున్నటువంటి సావాసం తగ్గిపోయిందని అనిపించవచ్చు. కానీ ఈ చట్టం మారిద్దా? చట్టం మారదు. ఆయన నీతో చేసిన విషయం ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక చివరిలో మనం చెప్పాం, ఆయనే మనల్ని ఏం చేశాడు? దేవుని యొక్క నీతి అవునట్లు చేసేసాడు. అంటే దాని అర్థం ఆయన చట్టం మనమే. ఆయన చట్టం ఎవరు? మనమే. మనం ఇలా ధైర్యంగా ఉన్నామంటే మనలో తప్పు లేదని కాదు. మనం చాలా తప్పులు చేసాం, కానీ వీటన్నిటికీ ఆయన చేసి ముగించిన ఆ చట్టం, ఆ నీతి మనల్ని స్థిరపరిచింది. ఇప్పుడు మనం ఇంకొకరు చెప్తాం, నీ పాపాలు క్షమించబడును గాక. అపోస్తులు చెప్పారు ఈ మాట. పాపులైన మనుషులు ఎవరైనా ఇంకొకరు చెప్పగలరా? పాపులైన మనుషులు ఇంకొకరు పాపని చూసి నీ పాపాలు క్షమించబడును గాక అని చెప్పగలరా? చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు నిలిచినట్లు ఉంటారో వాళ్ళ పాపాలు ఏమవుతాయి? నిలబడతాయి. ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అవునట్లు ఏ పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపంగా చేయబడ్డాడు. ఆ పదాలకు అర్థం ఏంటో తెలుసే? మీరు క్యాజువల్గా ఇంట్లో తిరిగేటప్పుడు, మందిరంలో తిరిగేటప్పుడు సరదాగా చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఇవన్నిటి విషయంలో కూడా ఆయన పూర్తి బాధ్యత వహిస్తాడు. వాటన్నిటి విషయంలో ఆయన మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని నీతి ఎగునట్లు మోడిఫై చేసేసాడు. అది దాని అర్థం. నిర్భయమైనటువంటి జీవితం, సమృద్ధి అయిన జీవితం, తొలగిపోలేని చట్టం, మార్చలేనటువంటి చట్టం, మార్చలేనటువంటి నీతి ఎవరు పోగొట్టుకుంటారు? మనకి ఇది అర్థమైతే, ప్రభు చాలాసార్లు నా హెచ్చు తగ్గుల గురించి నేను ఆలోచించాను, బట్ కానీ నువ్వు మాత్రం మార్చలేని రీతిలో నీ చట్టాన్ని చేసి ముగిచ్చావు ప్రభు, నీకు వందనాలు అని మనం చెప్తాం. సో దీన్ని ఇలా అర్థం చేసుకో. సో ఇలా అర్థం చేసుకుని వీలుగా మళ్ళీ మనం ఒక వీడియోని కూడా చూడటం మంచిదే. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. బలలో పాలు పొందే ముందు ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. తాను ఈ లోకం నుండి, మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు, మరి ఇంకోసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం గట్టిగా. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల మా ప్రియ పరలోకమందున తండ్రి, మాకు సరిపోయిన దేవుడుగా, మా నీతిమంతుడిగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభు బలవర్తమాన్ని నీ కృప చాలినంతగా ఉంచు. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, విలువైన సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచాయి ప్రభు. ఎండవేయడం పెరుగుతుంది ఎంతైనా ప్రభు, మరి ఆ ప్రతికూలంగా ఉండే మా దేహాలకు కావాల్సిన కృప చాలినంతగా దయచేయండి. శత్రు యొక్క పూర్తి తంత్రాన్ని యేసుక్రీస్తు శక్తిగల నామములో బంధిస్తున్నాం ప్రభు. సార్వత్రిక మందిలో చెదిరిందని బిడ్డలతో మమ్మల్ని ఐక్యపరచుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చాప్టర్లో ప్రభు చెప్పేది ఏంటంటే, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోతాడు అనే సంగతి ఆయనకి ఏమైంది? ముందుగానే ఎరగబడింది యాక్చువల్గా. ఆయన పుట్టినప్పటి నుంచి ఆ విషయం ఉంది కదా. కానీ ఇప్పుడు సమయం వచ్చేసిందని ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు వరకు కూడా తన ప్రజలను ఆయన ఏం చేశాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. బట్ ఈ విషయం తెలిసిన కాడి నుంచి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు దాకా ప్రేమించే కదా, ఈ కొద్ది భాగం అయినా నా వైపు నేను చూసుకుంటాలే అనుకోలే. యాక్చువల్గా ఏమనుకున్నా తెలుసా? తన వారిని ప్రేమించి అంతం వరకు ఏం చేశాడు? ఆయన ప్రేమించాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు స్పెషల్ లవ్, ఒక మాటలో ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు. వాస్తవానికి ఒక ఆమె ఏం చేసిందంటే,
తన జీవితంలో చివరి గడియల్లో ఉందన్నమాట. గడియలో ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి పడక మీద ఉన్నటువంటి ఆ తల్లికి ఏం చెప్తున్నారంటే, అలా ఆలోచించబాకు, ఇలా ఆలోచించబాకు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్తుంటే ఆమెకు అదంతా కష్టంగా ఫీల్ అయిపోయి ఏందంటే, చచ్చిపోతున్నప్పుడు కూడా ఎందుకురా నన్ను బాధపెడుతున్నారు అన్నారు. యాక్చువల్గా ఏమన్నా వాస్తవానికి చచ్చిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకురా బాధపెడుతున్నారు అందండి. ఇప్పుడే కదమ్మా మరి ఎక్కువగా నువ్వు ఉండాలని చెప్పి ఆ పిల్లలు అంటుంటే ఈమెమంటుందంటే అర్థం చేసుకోకుండా, ఇప్పుడు కూడా నన్ను ఎందుకురా బాధపెడుతున్నారంట. యాక్చువల్గా మనుషులు ఎప్పుడు ఇట్టనే ఉంటారు, నాకు అవసరం ఇదంతా చచ్చిపోయే టైంలో అని చెప్తున్నారు. యాక్చువల్గా వాస్తవానికి ఇక్కడ విషయం అడ్డలేదు. ఎట్లా ఉందో తెలిసే, యేసు తన వారిని ప్రేమించి తన ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన వచ్చిన గడియ ఉందని ఎరిగి తన వారిని అంతవరకు ప్రేమించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలిసే, వాళ్ళకి ఇంకేది తక్కువ కాకుండా ఉన్నట్లు వాళ్ళ జీవితంలో ఈయన వెళ్ళిపోయినప్పటికీ కూడా కొనసాగడానికి వీలుగా వాళ్ళని తన ప్రేమతో ముంచెత్తాడు ఒక మాటలో. అది దాని అర్థం. మీరు గమనించండి, ప్రభు ఏమన్నాడంటే వాస్తవానికి పీటర్తో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఏమన్నాడు తెలుసా, నువ్వు నన్ను ప్రేమిస్తే వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వేటికంటే ఎక్కువగా? చేపల కంటే, ఒక వాటిలో నెట్ కంటే, ఆ దోణెల కంటే, లేదంటే నీకున్న స్కిల్ కంటే, వీటికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగి, నువ్వు నా గొర్రెపిల్లల్ని మేపు, ఆ గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు అని చెప్పాడు యాక్చువల్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలిసే, ఆయన వాళ్ళ ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన బోధలు, ఆయన చేయబోయే పని వీటంతా మనకు తెలిసింది. కానీ అంతవరకు ప్రేమించడం అనే దాంట్లో అర్థం ఏంటో తెలిసే, ఆయన చేసే పని వారి జీవితాల్లో ఎప్పటికీ కొనసాగిద్ది. బట్ కానీ ఇప్పుడు ఆయన ఏదో ఒక ప్రక్రియ చేయబోతున్నాడు. ఇది ఈయన లేకపోయినా జీవితాంతం ఏం చేసేదా కొనసాగించబడింది. ఇది కంటిన్యూ చేయబడే ప్రేమ. ఈ ప్రేమ అర్థం అవ్వాలి, అంతవరకు ప్రేమించబడే ఈ ప్రేమ అర్థం అవ్వాలి. అది లేకపోతే ఏమవుతుందో తెలిసే, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు అనే పదం కట్ చేసి మాట్లాడతాం. కాదు, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ పదం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఈ పదం మనకు అర్థం అవ్వాలి. క్రైస్తవ జీవితం ఉన్నతమైన కొనసాగించే ప్రేమలో మునిగి తేలుతూ ఉంటుంది ఎంతసేపు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎలాంటి ప్రేమ ఇది? ప్రేమ అనగానే వెంటనే మనం ఏమనుకుంటాం తెలిసే, ఆయన నన్ను ప్రేమిస్తే నేను అడిగింది ఇవ్వాలి అంటాం. నిజానికి మనకు ప్రేమించడం చేత కాదు, ప్రేమిస్తే ఆయన మన కోసం ఏం సిద్ధపరచాడో దాన్ని చూసుకోవడం కూడా చేత కాదు. అదే సమయంలో ఆయన నేను ప్రేమిస్తానని చెప్తే మనం ఏం అడగాలో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో బలహీనం, ముఖ్యంగా ప్రేమ విషయంలో మిక్కిలి బలహీనం. అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా, అంతం వరకు ప్రేమించాడు అని చెప్పడానికి వీలుగా ఆయన కొన్ని పనులు చేశాడు అక్కడ. అదేంటి మనం చూద్దాం, చూడండి, మనకు తెలుసు బాగా. 2వ వచనం నుంచి చదువుదాం, 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. ఉమ్. చదవండి. చాలండి. మీరు గమనించారా, యోహాను సువార్త 1వ అధ్యాయం పై వచనంలో ఏం చెప్పబడిందంటే, ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన గడియ వచ్చినని ఎరిగాను. కానీ నిజానికి కింద వచనంలో ఏం రాయబడిందో తెలిసే, అది రూఢిపరచబడింది. ఎందుకంటే తెలిసే, అక్కడ ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి అతను పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆ విషయాన్ని. అతను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, లేదా ఇస్కరియోతు యోధా ఏం చేశాడు, ప్రభువుని అప్పగించబోతున్నాడు. అతడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అదే సమయంలో అతడు దానికోసం నియమించబడ్డాడు అనే విషయం కూడా క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు ఆయన మరింత ఎక్కువగా ఏం చేస్తుందో తెలిసే, ఇది మరింత జాగ్రత్తగా ఎరిగిన వాడే ఆయన చెయ్యాలనుకున్న పనిలో మరింత ముమ్మరం తొందరపడుతున్నాడు ఆయన. ఈ ఆస్పెక్ట్ మనకు అర్థం అవుతాయని, మనం ఎక్కడి నుంచి ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మనం విడిచిపెట్టబడి వెళ్తున్న పిల్లల విషయంలో కానీ, రక్త సంబంధం విషయంలో కానీ, వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు గడియల్లో మరింత ఎక్కువగా ఇంకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకని, ఇంకేదైనా చెప్పడం మర్చిపోయామో అని. వాస్తవానికి ఇలా మర్చిపోయామని విషయాన్ని చెప్పడానికి కావాల్సిన చేసే ప్రయత్నం. ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఇంతకుముందు చెప్పినవన్నీ జాగ్రత్త గుర్తు చేసుకోండి అని మాత్రమే చెప్పట్లేదు. అక్కడ ఏం చెప్తాను, కొత్తగా ఒక ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కాదు, ఇది ప్రేమ. ఎందుకంటే పై వచనాలు ఏం చెప్తుంది, తన వారిని అంతం వరకు ఆయన ఏం చేశాడు, ప్రేమించాడు. ఇది ప్రేమ. మనకు అర్థం అవ్వదు. సమస్య ఏంటంటే మనకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. వాస్తవానికి ఇది సమస్య. 1 యోహాను పత్రిక రాయబడలేదా, ఆయన మనల్ని ప్రేమించి తను ఈ లోకానికి అప్పచెప్పుకున్నాడు, మన నిమిత్తం చనిపోయాడు. ఇది ప్రేమ. మనం ఎప్పుడిట్లా చెయ్యం కాబట్టి ఈ ప్రేమ అంటే మనకు తెలియదు. మనకు తెలిసినంత ఒకటే, ప్రేమించి అవతలని బ్లేమ్ చేయడం. ఏంటో తెలుసా, నేను ప్రేమించా కాబట్టి నాకు కావాల్సినంత నువ్వు చెయ్యాలా, నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా నన్ను ఏం చేయాలా, ప్రేమించాలా.
ప్రేమ దుర్నీతి విషయం సంతోషపడదు, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించాను, బట్ నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, అది దాని అర్థం. ఒక మాటలో, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమించాను. ప్రేమకున్న అసలైన విషయం అది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసే? ఆయన మనల్ని ప్రేమించిన సంగతి మనకు అర్థమైంది కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? నేను నిన్ను ప్రేమించడానికి నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు, కానీ నేను నిన్నేం చేస్తాను? ప్రేమిస్తా. నువ్వు నన్ను ప్రేమించమని అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనం ఇట్లా చెప్తాం, నువ్వు నన్ను ప్రేమించమని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమ నాకు అర్థమైంది, కానీ నేను నిన్ను ప్రేమించడం తప్ప వేరే దారి నాకు లేదు. యాక్చువల్గా అట్లయితే నేను అంతం వరకు చేసిన ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడు? వారి మధ్య నుంచి లేచి వెంటనే ఒక తువ్వాలను అడుగు కట్టుకొని ఓ ప్లేట్ తీసుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి పాదాలు కడుగుతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు అట్లా చేయలేదు ఆయన. ఇంతకుముందు లేఖనాల్లో ఎప్పుడు అట్లా చేసినట్టు లేనే లేదు. ఇప్పుడు ఆయన చేసి దీనికి ఏం పేరు పెట్టాడు అంటే ప్రేమ అని పేరు పెట్టాడు. అంతేకాదు, నేను బోధకుండా ఇండి పని చేస్తున్నానంటే మీరు కూడా ఏం చేయాలా? మీరు కూడా ఏం చేయాలా? ఆ పని చెయ్యాలా. ఏం చేయాలా? పాదాలు గడగాల. మరి నేనెవరి పాదాలు గడగలే ఇంతవట్టుకు. వాస్తవంగా నా పాదాలు కూడా ఎవరు గడగలేదు. కానీ ఈ విషయం అర్థం ఏంటో తెలిసే? యాక్చువల్గా ఇది ఒక ప్రాక్టీస్ కాదు, ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రాముఖ్యత. అదేంటో తెలిసే? మనము ఒక సహోదరులమై ఉన్నామని, మన సహోదరుల యొక్క పాదాలు మనం ఎప్పుడు కడగాలని దాని ఉద్దేశం. ఒక మాటలో పాదాలు ఎందుకు కడుగుతారు? యాక్చువల్గా మనం యూదులను అడగవచ్చు. ఎందుకో తెలిసే? యూదులు తమ పాదాలు కప్పుకోవడానికి చక్కటి షూస్ వాడతారు. వాళ్ళు దాన్ని ఏమంటారంటే శాండిల్స్ వాడతారంట. శాండిల్స్ అంటే ఏంటో తెలిసే? పూర్తిగా కట్టేసి ఉంటాయి. ఏమాత్రం కూడా ఎంత దూరం ప్రయాణం చేసినా అవేమి తప్పిపోవు అనమాట. యాక్చువల్గా ఎట్లాంటి చక్కగా కవర్ చేసుకుని ఇంటికి రాగానే కాలు కడుక్కోవడానికి ఏం అడుగుతారు? నీళ్ళు అడుగుతారు. వాస్తవానికి ఏమడుగుతారు? ఎందుకని? ఎంత బాగా ప్రొటెక్ట్ చేసినా ఆ పాదాలకి ఏం అంటకుండా ఉండవు, దుమ్ము ధూళి అంటకుండా ఉండవు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా లేదు, నేను మీ ఇంటి వచ్చినప్పుడు నువ్వు నాకు కడుక్కుంటాకి నీళ్లు ఇవ్వలేదు, కనీసం నూనె నా తలకి రాయలేదు, ఇట్లా మాట్లాడు. విషయం ఏంటంటే యూదుల యొక్క ఆచారాలు అవి. ఒక మాటలో కడుక్కోడానికి నీళ్ళు అవసరం, ఎందుకంటే ఆ పాదాలు పూర్తిగా దుమ్ము ధూళి పడతాయి. ఒక మాటలో ఈ లోకంలో తిరిగిన ప్రతిసారి ఏం జరిగిందంటే దుమ్ము ధూళి పట్టింది. మీరు ఎక్కడైనా చూడండి, వాస్తవానికి మీరు ఈ లోకంలో ఏ ప్లేస్లో అయినా ఎంత శుభ్రమైన ప్లేస్లో చెప్పండి. జపాన్ చాలా శుభ్రంగా ఉంటుంది అంటారు, కానీ ఇంటికి వెళ్ళే ముందు ఏం చేస్తారు తెలుసా? లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కునే వెళ్తారు. స్విట్జర్లాండ్ చాలా చక్కగా ఉంటుందండి, లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కాలు కడుక్కునే వెళ్తారు. గమనించండి, విషయం అంతా ఒకటే. ఎందుకు పాదాలు ఇక్కడికి అడిగారంటే, మనం ప్రత్యేకమైన పాపం మనం చేయకపోవచ్చు, కానీ ఈ లోకంలో తిరిగిన ప్రతిసారి మనకేమండిద్దో తెలుసా? మన దుమ్ము ధూళి మన పాదాలకి అంటుతూనే ఉంటుంది. యాక్చువల్ ఈ దుమ్ము ధూళి అంటినప్పుడు ఖచ్చితంగా మనం మన పాదాలకున్న ధూళి కడుక్కోవాలి, లేకపోతే ఏమవుద్దో తెలుసా? అది చాలా మెల్లగా మనకున్న ఆత్మ సంబంధం ప్రవాహాన్ని తగ్గించేసింది. ఆ మరణం మన జీవితంలో చాలా డల్గా ఉండేలా చేసేది, విచారంగా ఉండేలా చేసేది, అది ఓడిపోయేలా చేసేది. దాన్ని అలాగే వదిలేసామంటే అది పెరిగి పెద్ద ఏమవుద్దో తెలుసా? మనల్ని మరణానికి పూర్తిగా లోపరిచేలా చేసేది. అంటే దాని అర్థం పేరుకుపోయిన దుమ్ము ధూళి మన అవయవాల్లో అసలు ఆరోగ్యాన్ని పోగొట్టేసిద్ది అది వాస్తవానికి. అట్లాగే పేరుకుపోయిన ఆత్మ సంబంధమైనటువంటి ఆ అపవిత్రత తెలియకుండానే మనల్ని ఏం చేసిద్దంటే ఆత్మ సంబంధమైన ప్రవాహం అనే దాంట్లోంచి పక్కన పడేసింది. ఇక్కడ ఆయన నీళ్లు వాడాడు. నిజానికి మీరు యోహాను సువార్తలో జాగ్రత్తగా చూస్తే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన ఏం చెప్పాడు ఈ నీళ్ల గురించి? ఇదిగో నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవం కదా. వాస్తవానికి ఆయన చెప్పాడు, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు అన్నటికీ దప్పికొనడు. వాస్తవానికి తిరిగి మళ్ళీ 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయనే ఆ నీళ్ళ గురించి ఏం రాశారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారును అని చెప్పారు. ఒకటేమో దప్పిక తీర్చేది, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ జీవితం యొక్క కంటిన్యూయేషన్కి ఎప్పటికీ తరిగిపోయినటువంటి దప్పిక తీర్చగలిగే విషయం. ఇక్కడేంటో తెలుసా? ఎడతెగ పవిత్రపరిచే నీళ్ళు. ఒక మాటలో ఎడతెగ శుద్ధి చేసే నీళ్ళు. ఈ నీళ్ళు మనకు అర్థం అవ్వాలా. ఆయన మనల్ని ఏం చేస్తున్నారు తెలిసే? నేను మిమ్మల్ని విమోచించడం కరెక్టే, మేము మిమ్మల్ని పూర్తిగా మరి పాపానికి ఎటువంటి సంబంధం లేకుండా చేయడం కరెక్టే, కానీ తెలియకుండా ఈ భూమి మీద మీకు ఏమంటిద్దో తెలుసా? దుమ్ము ధూళి అంటిద్ది. ఇది మీరు అట్లాగే మెయింటైన్ చేసుకోవడం వలన ఏమాత్రం కూడా నాలో ఉన్నటువంటి ఆ జీవం మీలో సామాన్యంగా ప్రవహించడానికి వీలు లేకుండా చేసేది. కాబట్టి మీరేం చేయాలంటే, బోధకునై ఉండి నేను కూడా మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు కూడా ఏం చేయాలా? పాదాలు కడగాల. జనరల్గా పాదాలు మన దేహంలో అన్నిటికంటే విలువ తక్కువైనవి కదా, వాటికి విలువ తక్కువైనవి. బైబిల్ ఏమంటుందంటే, విలువ తక్కువైన వాటికి మరింత విలువ ఎక్కువ పెంచాలి కదా అని బైబిల్ అంటుంది. బైబిల్ ఏమంటుంది? మీ దేహంలో ఏ అవయం అయితే బలహీనంగా ఉంటుందో దానికి ఎక్కువ ఏం చేయాలా? పట్టింపు చేసుకోవాలా. ఎందుకంటే ఆ అవయం బాగుండినట్లు. మనం అందుకని చెప్పులు ఏం చేస్తాం? బయట వదులుతాము, లేదంటే ఆ చెప్పులకు సంబంధించిన ఏ విషయం
ఎవరికైనా కాలు తగిలింది అనుకోండి, వెంటనే ఏమంటావు కదా, ఏమంటావు గబక్కడా కాలు తగులుతుంది చూసుకోండి, ఎందుకంటే పూర్తి అమర్యాద అది వాస్తవానికి. ఉద్దేశపూర్వకంగా కొడితే అలాగే అనాలండి. ఒకవేళ పొరపాటున జరిగినప్పుడు దానికి ఇబ్బంది లేదు, ఎందుకంటే కాలు కూడా దేంట్లో భాగం మీకు తెలుసో లేదు. ఈ హిందూ సాంప్రదాయ దాంట్లో సనాతనం అనే దాంట్లో చాలా తక్కువ జాతి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే కళల్లోంచి వచ్చారంట. వాస్తవానికి కళల్లోంచి వచ్చారు. కానీ ఆయన చెప్పారు, కళల్లోంచి వచ్చిన వాళ్ళు తక్కువ జాతి అంటే నీ బంగారు పాదాలని పాటలు పాడతారే మళ్ళా. యాక్చువల్గా దేని గురించి? వాటి గురించే. నీ అమూల్యమైన పాదాలని పాటలు పాడతారు కదా, మరి అప్పుడు పాదాలు విలువైనవి కదా అని చెప్పి ఒక ఆయన అడిగాడు యాక్చువల్గా. సో వాళ్ళ సంగతి పక్కన పెడతాం. మన విషయం అంతా ఏంటో తెలిస్తే, పాదాలు మరి నిజానికి అది తక్కువ విలువ కలిగినప్పటికీ వాటిని ఎక్కువ కడగడం వల్ల, వాటికి ఎక్కువ విలువ రావడం వల్ల నా ఆత్మసంబంధ ప్రవాహం మరింత ప్రవహించింది. కానీ యాక్చువల్గా నేను మీకు చేస్తున్నానండి, మీరు కూడా ఏం చేయాలంటే మీలో మీరు ఒకళ్ళు ఆ విషయాలు చేసుకోవాలి. ఆ విషయం చూద్దాం. చూడండి, నేను ఎక్కువసేపు మాట్లాడిన అయిపోయింది మనకి. 6వ వచనం చదువుతాం. ఉమ్, 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 ఆ, ఉమ్. చాలండి, గమనించారా? చాలా విషయం గమనించండి. ఆయన ఏమంటున్నాడు? పాదాలతో కడుక్కుంటే చాలు. ఎందుకంటే స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు. ఎందుకంటే అతను కేవలం పవిత్రుడు. అంటే దాని అర్థం ప్రత్యేకమైన పాపం ఏం లేదు ఆయనలో. ప్రత్యేకమైన పాపం లేదు, కానీ అతను కడుక్కోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో మనం మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని, లేదంటే పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ఆ జీవప్రదమైనటువంటి మరి ఆత్మ సంబంధమైన ఆ సెన్స్ని, లేదంటే దేవుడి వాక్యం విషయంలో కానీ, దేవుడి యొక్క మరి ప్రార్థన విషయంలో కానీ, దైవికమైన ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ విషయాన్ని కానీ ఎప్పుడైతే మనం మరి బలహీనంగా దాన్ని కలుసుకోవడానికి లేదా ఆతృత చూపించలేకపోతున్నామంటే, వాస్తవానికి విషయం ఏంటంటే ప్రత్యేకమైన పాపం కనపడకపోవచ్చు, కానీ నీకు పాదాలకు ఏమంటుంది? దుమ్ముదులు అంటుంది. నేను ఈ మాట చెప్తే తప్పుకో అనుకోబాకండి. నేనున్నాను, మా నాన్నగారి పేరు సామిరెడ్డి గారు. ఈయన ఏమంటాడు తెలిసే? రే, ఆదివారం తప్పకుండా ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. ఇంతకుముందు అట్టగేం లేదు, ఆజ్ఞ ఇచ్చాడంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మనం ఏదో ఒక పని చెప్పి, నేనేం చేస్తున్నాను తెలుసా? క్రికెట్ మ్యాచ్ పోవడమో, లేదంటే పని ఉందని చెప్పి, లేదా వర్క్ ఉందని చెప్పి, ఆదివారం కూడా అర్జెంట్ పని ఉందని చెప్పి ఇట్లాంటివి చేస్తాం. అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాస్తవానికి నువ్వు తప్పకుండా అక్కడ రావాలి అని చెప్తాను. నేనేం తెలుసా? ఈ వారం అన్నా నేను వెళ్ళాలి. ఎందుకంటే పోయిన వారం, అంతకుముందు వారం కూడా ఏం చేశాను? ఎగ్గొట్టాను పూర్తిగా. ఇప్పుడే నేనేం చేయాలి? వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. కానీ ఆ టయానికి మాత్రం ఏమవుతుందో తెలిసే? నాకు వెళ్ళబుద్ధి అవ్వదు. మీరు గమనించండి, నాకు వెళ్ళబుద్ధి అవ్వదు. వెంటనే ఈ పూట కూడా ఏదో ఒకటి చెప్దాంలే, రావాలని అనుకున్నాం కదా, నీ తప్పేం లేదులే అన్నట్టు వెంటనే ఏం చేస్తాను తెలిసే? మందిని ఎగ్గొడతాను యాక్చువల్గా. మీరు గమనించారా? ఇలా ఎందుకు అక్కడ జరిగిద్దో తెలిసే? నిజానికి నేను అప్పటికి ఇంకా తిరిగి జన్మించలేదు. చాలాసార్లు సువార్తకు గానో, లేదంటే దైవికమైనటువంటి పనుల విషయంలో కానీ మన శరీరం అది ఒప్పుకోదు యాక్చువల్గా. ఎందుకో తెలిసే? దైవికమైన ప్రవాహం మరింత వేగంగా లేనందున అది ఒక ప్రత్యేకమైన పాపాన్ని చూపించదు, కానీ మన కాళ్ళకి ఏమంటుందో తెలుసా? దుమ్ముదులు అంటుంది. అది మనకు అర్థం అవ్వాలి. మన హృదయం బాగానే ఉంది, కానీ ఆ నిమిషానికి మన దేహం మాత్రం సపోర్ట్ చేయట్లా. అర్థం ఏంటో తెలిసే? మన ఆత్మస్పందన బలం మనకి ఎక్కువ లేదు, కారణం దుమ్ముదులు అంటుంది. దాన్ని మీరేం చేయాలి తెలుసా? కడుక్కోవాలా. ఎక్కడ కడుక్కోవాలా? ప్రభు సన్నిధిలో కడుక్కోవడం కాదు ఇక్కడ. ప్రభువుకి అడిగాడులే, కానీ ప్రభుత్వం లేనప్పుడు ఏం జరిగింది? వెంటనే నేను బోధకుండా ఇంటిది చేస్తానంటే మీరు కూడా ఏం చేయాలి? ఒకళ్ళు ఆ పనులు చేయాలి. ఇప్పుడు ఈ పరిచర్య ఎక్కడ దొరికిద్ది? వాస్తవానికి సహోదరుల మధ్యలో దొరికిద్ది ఈ పరిచర్య. సహోదరులే మన పాదాలు ఏం చేస్తారు? కడుగుతారు. సహోదరులతోనే మన పాదాలు కడగబడతాయి. మనం కడగబడతాం, మనం మన సహోదరులను కడుగుతాం. ఇది పరిచర్య, మందిరంలో జరిగే పరిచర్య. లేకపోతే ఏమవుతుందో తెలిసే? ఆ ప్రేమ యొక్క ఆ లోతైన సెన్స్ అనేది మెల్లమెల్లగా మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా తెలియకుండానే మెల్లమెల్లగా ఆ యొక్క ప్రవాహం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టాలా. నేనున్నాను చాలాసార్లు, ఆదివారం అంతా చర్చిలో గడిపాము, ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ ఒక గంటన్నర తర్వాత ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ వచ్చేస్తుంటుంది లోపల నుంచి. ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఎందుకట్టు వస్తుంది అని చెప్పి తెగ బాధపడేవాడిని నేను యాక్చువల్గా. ఇదంతా ఏంటో తెలిసే?
నువ్వు ఇప్పుడు దాకా సావా చేసిన కరెక్టే. ఇప్పుడు దయచేసి ఎవరికైనా ఫోన్ చేసి ఏం చేయాలా? మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? సహోదరులతో మాట్లాడు. మంచి చెడు మాట్లాడు, ఎట్టున్నో మాట్లాడు. లేదంటే వాళ్ళతో కలువు. ఇలా కలవడం వల్ల ఏమవుద్దో తెలుసా? తెలియకుండానే ఆయనలో ఉన్న జీవం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? మీ పాదాలనే కడిగేసిద్ది. ఆ సంగతి మీకు అర్థం కాదు. ఎప్పుడైనా చూడండి, దేవుడికి మందిరానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం తీసుకున్నట్టు అనిపించదు. కానీ మన లోపల ఉన్న మనసు ఎట్లా ఉంటుంది తెలుసా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని? ఇక్కడ ఏం చేయబడిందో తెలుసా? తెలియకుండానే సహోదరుల మధ్యలో మన పాదాలు కడగబడినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకంటే నా అపవిత్రత కడగబడినాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మనం కేవలం ఇంకొకరి చేత కడగబడటం మాత్రమే కాదు, మనం కూడా ఏం చేయాలా? వాళ్ళ పాదాలు కడగాల. అవి ఎట్ట కడుగుతాం? నీ పాదాలు కడగనిమ్మని చెప్పవసరం లేదు. మనం ఎప్పుడైతే జీవంతో నింపబడతామో ఆ జీవం తెలియకుండానే వద్దు తెలుసా, అవతల వాళ్ళ పాదాలని కడిగేస్తాం. నిజానికి ఈ పరిచర్య కోసం పెద్ద పెద్ద వర్తమానాలు ప్రిపేర్ అవ్వవసరం లేదు. ఈ పరిచర్య కోసం కళ్ళు మూసుకొని గంటల తరబడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రభువుకు లోబరుచుకొని మన ఆత్మని నీతితో మనం కొనసాగిస్తుంటే చాలు. తెలియకుండానే మనం సమీపించిన ప్రతి ఒక్కళ్ళ పాదాలు ఏమవుతుందో తెలుసా? మనం కడుగుతూ ఉంటాం. ఇది ఎంత ఆత్మ సంబంధం పరిచర్య. దీన్ని లిటరల్గా తీసుకొని మందిరం యొక్క పాదాలన్నీ కడిగినా కానీ ఈ పదానికి సరిగ్గా సమానం కాదు. ఈ దినాల్లో పరిచారకులు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎట్టకు తెలియక లేఖనాన్ని లిటరల్గా తీసుకొని ఒకడు సిలువ మోస్తాడు, ఒకడేమో నిలబడి పాదాలు కడుగుతాడు. ఈ రెండు తప్పులు కాదు. వాస్తవానికి దేవుణ్ణి ఎంత సంతోషపెట్టాలో తెలియక పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు, పెద్ద పెద్ద మ్యూజిక్లు పెడితే దేవుణ్ణి సంతోషపెట్టినట్ట? అది నిజమేనా? అది అయిపోగానే వీళ్ళ సంతోషం కూడా ఏమైంది? ఎగిరిపోయింది రెక్కలు కట్టుకొని. మనం నిలబెట్టి వరుసగా పాదాలు కడిగినంత మాత్రం ఇది నీకు రాదు. నువ్వు సిలువ మోసుకుంటే అదేంటో నాకు తెలియాలని చెప్పి సిలువ మోసుకుంటే అది కాదు. సిలువ అనే పదానికి ఆత్మ సంబంధం అర్థం ఉంది. పాదాలు కడగడం అనే దానికి ఆత్మ సంబంధం అర్థం ఉంది. నిజంగా దేహంలో నీ భాగాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగితే తెలియకుండానే దేవుడు నీకు ఇచ్చిన ఆ మినిస్ట్రీ ఏంటో తెలిసే, ఇంకొకరి పాదాలు కడగడం. నువ్వే చేయాలా, ఎవరు చేయరు నీకు బదులు. నీ పాదాలు కడగబడేది కూడా నీ సహోదరుల దగ్గరే. దయచేసి సహోదరుల మధ్యన సహవాసాన్ని ఎప్పుడు తక్కువ అంచనా ఈ భాగాన్ని. ఎందుకో తెలుసా? దేవుడు అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. అక్కడ చెప్పబడలేదా? గమనించండి. గమనించి 13వ వచనం చదువుదాం. ఎంత చక్కటి మాటలు చెప్పారు, గమనించారా? నేను పాదాలు కడుగుతున్నానంటే మీరు నిశ్చయంగా ఏం చేయాలా? పాదాలు కడగాల. నేను కడగను అని మీరు చెప్పకూడదు, నన్ను కడుగు అని నువ్వు చెప్పకూడదు. గుర్తుపెట్టుకున్నారా? ఎందుకంటే పాదాలు అనే విషయం అటువంటి గొప్ప, అటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి. నా పాదాలు నువ్వు కడుగు అని నువ్వు చెప్పకూడదు, నేను కడుగుతానని కూడా నువ్వు చెప్పకూడదు. తెలియకుండా ఏం జరుగుతుంది తెలుసు? అది జరిగిపోతుంది. వాస్తవానికి మనల్ని నిజంగా అటువంటి పరిచర్యలో పాలిభాగస్తులు చేసేది ఆయనే. మీలో మీరు ఈ పనులు చేసుకోవాలా. దాని అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బి రెడీ ఆల్ ది టైమ్. నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు యాక్చువల్గా నా సహోదరులు పరిచయం చేయడానికి. సహోదరుల మధ్య ఈ గొప్పతనాన్ని మిస్ అయితే అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? తన పాదాన్ని, తన మడిమని ఆయనకి విరోధంగా ఎత్తాడంట. ఆయన తన మడిమ, నాలో ఉన్నవాడు ఒకడు నాకు విరోధంగా తన మడిమనే ఎత్తాడు. యాక్చువల్గా ఎవరతను? ఇస్కరియోతు యోధ. ఇతను ఎవరో తెలుసా? సహోదరుల మధ్యలో ఉన్నవాడువే. కానీ ఇతడు ఈ వండర్ఫుల్ మినిస్ట్రీలో పాలిభాగస్తులు అవ్వాల. అతనితో సామాన్యంగా అందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అతను. మన లైఫ్లో ఇటువంటి దుర్భరమైన జీవితం లేకుండా జాగ్రత్త వహించాలి. సహోదరుల మధ్యలో ఉన్నటువంటి చక్కటి పరిచయను వాడుకుంటా మనం కూడా ఇంకొక పరిచయలో పాలిభాగస్తులు అవుతూ ఉండాలి. మీరు ఆలోచించండి. మీ లైఫ్లో ఏదో డ్యూటీలో ఉండొచ్చు, ఏదో ఒక రకమైన ప్రత్యేకమైన టెన్షన్లో ఉండొచ్చు. మీరు ఓపిక్గా ఒక్క నిమిషం పక్కకు వచ్చి బ్రదర్కో, లేదా పాస్టర్ గారికో, లేదా సేవకుడికో, సహోదరుడికో, లేదంటే మీ సిస్టర్కో, లేదంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి కాసేపు వాక్యం గురించి మాట్లాడండి, కాసేపు ఆత్మ సంబంధంగా మాట్లాడండి. మీ మనసు ఎంత గొప్పగా ఉంటుందంటే నా లైఫ్లో నేను చెప్పగలను. మళ్ళీ తిరిగి మీ వెంటనే పంపు ట్యాప్ ఇప్పినట్టు ప్రవాహంతో జీవం ప్రవహించింది. మీరు లేచి ఎంతో ఫ్రెష్గా మళ్ళీ వాక్యం చదువుకొని మీరు ఆ దినాన్ని చక్కగా పడక మీదకి వెళ్తారు. ఇది సామాన్యమైన విషయం. దాని గురించి బైబిల్లో రాస్తుంది. ఇదేంటో మనకు తెలియంది కాదు, మనం అనుకొని చేసి ముగించేది కాదు. దేవుడు ఆల్రెడీ చేసి పెట్టిన మినిస్ట్రీ. సహోదరుల మధ్యలో మనకు సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఈ వండర్ఫుల్ మినిస్ట్రీని పోగొట్టుకుంటున్నామంటే దాని అర్థం నీ దుమ్ము పెరిగి 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 గుడ్డోడు అయిపోతావు. ఒక మాటలు చెప్పాలంటే దుమ్ము పెరిగి 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 కనీసం ఒక అడుగు కూడా ముందుకెళ్ళావు.
భ్రమపడటం తప్ప వేరే దారి లేదు. అపోస్తలులు ఒక మాటలో ఇస్కరియోతు అనుకోలేదా? నేను మేలు చేస్తాను అనుకున్నాడు ఇస్కరియోతు. ఏమనుకున్నాడు? ఈ బోధకుడికి నేను మేలు చేస్తాను అనుకున్నాడు. అందుకనే గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన వాటేసుకున్నప్పుడు ఏమని చెప్పాడు? బోధకుడా ఏమని చెప్పాడు? బోధకుడా పారిపోయి టైం దగ్గరికి వచ్చిన అన్నాడా? బోధకుడా నీకు శుభం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రాంగ్ అండర్స్టాండింగ్. అది ఒక మాటలో ఆయన ఏమనుకున్నాడంటే ఈయన రాజు ఇప్పుడు ఎడతెగ అద్భుతాలు చేశాడు, ఇక నుంచి ఆయన తన ప్రభావాన్ని చూపించి మిగతా వాళ్ళందరినీ గెలుస్తాడు అని. కానీ రాజే, కానీ ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యానికి ఆయన రాజు ఇంత తప్పైపోయింది. చాలామంది క్రైస్తవులు ఈరోజు భౌతికమైన పార్టీలు పెట్టి గెలవాలనుకుంటున్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ ప్రభుని ఎట్ట అనుకుంటున్నారు తెలిసే? భౌతికమైన రాజు అనుకుంటున్నారు. యాక్చువల్గా కాదు. ఈ రోజుల్లో కూడా భౌతికమైన ఆస్తుల కోసం వెనకబడి, దానికోసం ఆత్రపడి, దానికోసం పట్టు బిగించి కుట్రలు పండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? యేసుప్రభుని భౌతికంగా రాజుని చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన వాళ్ళ మధ్యలో ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళిపోతాడు. ఆయన భౌతికమైన విషయాలకు రాజు కాదు, ఆయన ఆత్మ సంబంధమైన విషయానికి రాజు, ఆత్మ సంబంధం పరిచర్యకి రాజు. ఆయన ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మనల్ని పిలిచాడు. ఆయన మన లైఫ్లో సహోదరుల మధ్యలో ఈ మినిస్ట్రీని పోగొట్టుకుంటే మనల్ని గ్రాడ్యువల్గా ఏమని పిలుస్తాడు తెలిసే? నాతో ఉన్నవాడు ఒకడు నా మీద మడిమెత్తాడు, అతని పేరు ఇస్కరియోతు యోధ, వాడిలో అపవాది ప్రవేశించాడు. వాడు ఆ చిరక ముచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అపవాది వాడిలో ప్రవేశించాడు. నీ దుమ్ము దులుపుకోవడానికో నువ్వు ఇంకొకరి పాదాలు కడగడానికి ఎప్పుడు దీనంగా ఉండకుండా ఉండబాక. నీ లోపల పరిశుద్ధాత్మను ప్రవహించేలాగా నువ్వు ఎప్పుడు కూడా నీకున్న సొంత వ్యక్తిత్వాలతో నిండిపోబాక. అట్లా నిండిపోయామంటే అంతం వరకు ప్రేమించిన ఆ ప్రేమ నీకు అర్థం కాదు. ప్రభు యొక్క రాకడ ఇంకో 100 సంవత్సరాలు పొడిగించబడినాయి, కానీ అంతం వరకు ప్రేమించి నీ ప్రేమ ఉన్నంతకాలం నీ లోపల ఆ జీవ ప్రవాహం తగ్గదు. నేను చెప్పనేవాడిని, జీవ ప్రవాహం తగ్గదు. ఒకరోజు జాగ్రత్తగా ఉండి ఒకరోజు భయపడడానికి ఉండే జీవితం కాదు మన జీవితం. ఎల్లప్పుడూ మనల్ని చక్కబెట్టగలిగే ఆ జీవ ప్రవాహం మనల్ని ప్రవహిస్తూనే ఉంటుంది. ఇటువంటి గొప్పతనంతో ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమలో మనం నిలకడగా ఉండాలి. చర్చ్ లైఫ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సహోదరుల మధ్యలో అంటే ఏంటో అర్థం అవ్వాలి. మనకున్న కష్టం ఊరకనే పోద్ది, మనకున్నటువంటి బలహీనత ఊరకనే సరి చేయబడింది. అది చర్చ్ లైఫ్లో సహోదరుల మధ్యలో జరిగేది. కాబట్టి మనం రెడీగా ఉన్నాం. ప్రభువా, నా సహోదరుల కోసం పరిచయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నా, అలాగే నా పాదాలు వాళ్ళకి కడగనించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ప్రభు, ఎడతెగ నీ జీవంతో నన్ను నింపు ప్రభువా. ఎడతెగ్గా నేను నా సహోదరుల మధ్య తగ్గించుకోవడం నాకు నేర్పించు. ఎందుకంటే తగ్గించుకున్నవాడు కాకపోతే ఆయన తిరిగి లేపడు. అతను ప్రభు లేపడు. ఆయన అహంకారం ఎదురించి దీనులకి కృప అనుగ్రహించును. మనం అహంకారం అయితే ఆయన నీకు కృప ఇవ్వడం. నేనే చేయగలను, నాకు తెలుసు అని అనుకున్నావంటే నీకు ఆయన ఇవ్వడం. దీనులకు కృప అనుగ్రహించు. ప్రభు, నీకు ఇష్టమైతే నన్ను ఎడచేయి అని చెప్పగలిగేవాడికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. మన లైఫ్లో ఉన్నతమైన ఈ ఆస్పెక్ట్ నేను మర్చిపోతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం మాట్లాడడానికి లేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు, ఆ చర్చ్ లైఫ్లో ఉన్న పాదాలు గడిగే మినిస్ట్రీ నా లైఫ్లో కూడా ఎడతకు కొనసాగడానికి సహాయం చేయండి. నేను కూడా ఇందులో పాలిభాగస్వామి అవడానికి సహాయం చేయండి. ప్రత్యేకమైన పాపం కనపడలా, నిజమే. ప్రత్యేకమైన పాపం అంటే వెంటనే ప్రభుత్వంలో ఒప్పుకోవాలా, అని రక్తంతో కడిగి పవిత్రపరచుకోవాలా. కానీ ఒక ప్రత్యేకమైన పాపం కనపడకపోయినప్పటికీ మనకున్న అపవిత్రత ఏంటంటే మన పాదాలకు ధూళి అంటింది. ఆ ధూళిని మనం కడుక్కోవాలంటే దేవుడి ప్రజలతో ఫోన్ చేసి మాట్లాడండి. ఎక్కడ ప్రభుని అడగండి, ప్రభువా ఎవరు నాకు సహాయం చేస్తారు ఇప్పుడు అని చెప్పి దేవుడు ఒక థాట్ ఇస్తాడు. ఆ ఫోన్ చేయండి, మాట్లాడండి, కలవండి. దేవుడు వాక్యం గురించి మాట్లాడండి. ఇంక దేని గురించి మాట్లాడబోకండి. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఇక దేని గురించి మాట్లాడుకుంటున్నారు? డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. ఇది పెద్ద తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. పెద్ద రాజకీయం చేసినట్టు మాట్లాడుకోకూడదు, తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో మనం దేవుడి యొక్క వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఏం చెప్పబడింది, మొన్న ఏం చెప్పబడింది, నా డైలీ పోర్షన్లో ఏం చెప్పబడిందో తెలుసు నాకు. ఇట్లా మాట్లాడుకోవాలి మనం. ఇట్లా మాట్లాడుకుంటే తెలియకుండా ఏం చేస్తాం, మనం వాళ్ళ పాదాలు కడుగుతాం, మన పాదాలు కూడా వాళ్ళు కడుగుతారు. సో ఇటువంటి పరిచర్యకి మనం అప్ చెప్పుకుందాం. ప్రార్థన చేద్దాం.